స్పందించాలన్నా ముందు ఏంటంటే జనసేన మిగతా ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే నాదెళ్ల మనోహర్ గారు గట్టిగా స్పందించాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు గాని, ముఖ్యంగా సాక్షి పేపర్ మ్యాటర్‌లు చూస్తుంటే ఒక రకంగా అనిపిస్తుంది. ఆడ జరగకపోయినా ఏదేదో జరిగేసినట్టు రాస్తున్నారు సాక్షి పేపర్ వాళ్ళు. అట్లాగే చూపియటం విధానం అనేది కూడా కరెక్ట్‌గా లేదు. ఆ విధానం అనేది కరెక్ట్‌గా ఉండాలి, స్పందించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీని గురించి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎం, అటు సినిమాలుండయి, అటు రాజకీయం నేర్చుకుంటున్నాడు. ఏదైనా మెయిన్ కారణాలుంటే ఆయన స్పందిస్తాడు అని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే గారి అమ్మగారు కేసు పెడతాం జరిగింది. పోలీసుల రియాక్షన్ అనేది మొదలయ్యింది. మరి ఆమె కోసం వెయిటింగ్ అని సమాచారం. మరి ఆమె దొరికిందో లేదో తెలియదు గానీ, దొరికితే మాత్రం అసలు సమాచారం ఏందనేది మొత్తం పోలీసులు బయటికి లాగుతాను. పోలీసులు మీడియా ముందు అంతా చెబుతారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. రోజా గారు కూడా ఒకటే దీనిపైన ఒకటే స్పందిస్తున్నారు కదా. జనసేన ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి ఆమెకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏం మాట్లాడాలో ఏందో తెలియదు. ఓకేనా, ఆయన ఏంటంటే డైమండ్ రాణి అనే పేరు కూడా తెచ్చుకుంది కాబట్టి డైమండ్ రాణి ఆలోచనలు ఉన్నాయమ్మా. ఆ ఆలోచనలు కాదమ్మా, ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల గురించి. వాటి గురించి పోరాటం చేస్తే నీకు వినాదం అనేది అంటారు కదా, వినియాదం. ఆ వినాదం అనేది నీకు ఉంటదమ్మా. మర్యాద అనేది ఎవరు ఇవ్వట్లేదు నీకు. వినాదం అనో వివాదం ఏదో అంటారన్నా, అది ఉండిద్దని మేము ఆశపడుతున్నాం. అంటే చాలా లడ్డు లడ్డు వివాదం గురించి కూడా ఒక కటౌట్ కట్టే చించేశారని చెప్పేసి 10 కటౌట్లు వెలిసినాయి అన్న. ఆ లడ్డు వివాదం అనేది కూడా సామాన్యమైంది కాదు. సిట్టు ఇచ్చింది 600 పేజీలు ఇచ్చింది కానీ నిందితులు ఎవరు, ఆ నిందితులు నీచుళ్ళు ఎవరు, ఆ పేర్లు బయట పెడతలేదు. 5-6 కంపెనీల పేర్లు చెబుతున్నారు. మొన్న రీసెంట్ గా ఒక యాంకర్ ఏదో సెల్ఫీ తీసిందని చెప్పేసి తిరుపతి దేవస్థానానికి పర్మిషన్ లేదా. అట్లాగే చెయ్యాలి ఈ నీచుళ్ళ మీద. రాజకీయ నాయకుడైనా కానీ, బిజినెస్ మ్యాన్ అయినా కానీ ఆ నీచుల్ని ఆ పవిత్రమైన దేవస్థానానికి రానియకుండా చెయ్యాలని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యంగా కేంద్రం సుప్రీంకోర్టుని కూడా మేము కోరుతున్నాం అన్న.